హాయ్ ఎవ్రీవన్. నువ్వులనేదే వాడకుండా గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ ఎలానో చూసేయండి. ముందుగా వంకాయలు 4 సైడ్స్ కట్ చేసుకొని వాటర్‌లో వేసుకోవాలి. ఇప్పుడు స్టఫ్ కోసం మసాలా తయారు చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్‌లో హాఫ్ కప్ వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా అల్లం, 10, 15 వెల్లుల్లి, ఒక టొమాటో, ఒక ఆనియన్, చెక్క, లవంగాలు, 4, 5 లవంగాలు, ఒక చెక్క, ఇలాచీ 2, కారం 1 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, ధనియాల పొడి 2 టీ స్పూన్లు, కొబ్బరి పొడి 2 టీ స్పూన్లు, ఉప్పు కొద్దిగా వేసి స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని వంకాయలో స్టఫ్ చేసుకోవాలి. అన్నిటికి మిగిలిన మసాలా పక్కన పెట్టుకుంటే కర్రీలో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక స్టఫ్ చేసుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా ఆయిల్‌లో వేసి కాసేపు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. వంకాయలు కొంచెం ఫ్రై అయ్యాక మనం పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అనేది చాలా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యి కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసి ఒక విజిల్ పెట్టుకోవాలి. లేదు అనంటే వంకాయ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. నేనైతే కుక్కర్‌లో ఒక విజిల్ పెట్టి ఆఫ్ చేసుకున్నాను. కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయాక ఓపెన్ చేయండి. గుత్తి వంకాయ రెడీ అయిపోతుంది. ఇది రైస్, చపాతీ, కలర్ రైస్ ఎందులోకైనా చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.